హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో నాకైతే కోల్డ్ అయిందండి, వాయిస్ కొంచెం బాగా రావట్లేదు, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో పెళ్ళంటేనే నూరేళ్ల పంట, పెళ్ళికి 16 రోజుల పండగ అని కూడా అంటారు. అంటే 16 రోజులు ఎలా చేస్తారు, ఏమేమి అకేషన్స్ ఉంటాయి, అసలు పెళ్ళంటే ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళ పద్ధతుల ప్రకారం చేస్తుంటారు. అలాగే ఇక్కడ హైదరాబాద్లో మా ఇంట్లో ఎలాంటి అకేషన్స్ ఉంటాయనేది నేను మీకు మా ఆడపడుచు పెళ్లి సందర్భంగా అయితే షేర్ చేస్తున్నాను. ఇంట్లో చిన్నదైనా పెద్దదైనా ఏ అకేషన్ అయినా ముందుగా మనం చేసేది లేడీస్ అండి, ముఖ్యంగా షాపింగ్. సో అందులో పెళ్ళంటే ఎంత హడావుడి, ఎంత షాపింగ్ ఉంటుంది. సో మా ఆడపడుచు పెళ్లి షాపింగ్ అయితే ఫస్ట్ బ్లాగ్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. మా ఆడపడుచు రిసెప్షన్ లెహంగా తీసుకోవడానికి, అలాగే పెళ్ళికి సంబంధించిన పెట్టుబడి చీరలు, ఇంకా కొంచెం షాపింగ్ గురించి మేము వచ్చేసాం పటేల్ మార్కెట్. ఈ పటేల్ మార్కెట్ని మిరియాల మండి అని, ఉర్దూ గల్లీ అని, మదీనా మార్కెట్ అని కూడా అంటారు. ఇక్కడ అన్నీ మనకు హోల్సేల్ రేట్లోనే దొరుకుతాయండి, రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, ఈ 2 లెహంగాస్ అయితే మా ఆడపడుచు కోసం సెలెక్ట్ చేశాము. అందులో గ్రే కలర్ది అయితే తీసుకున్నాము, ఎక్సలెంట్గా ఉంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వచ్చింది. సో చాలా బాగుంది, కానీ వీడియో అనేది మనకు తీయనియలేరు అక్కడ, అందుకని షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేశాను. ఇక్కడ పెట్టుబడి చీరల కోసం అని వచ్చాం. చూసారా, ఇదంతా పెట్టుబడి చీరల కోసం, పట్టు చీరలు, మన కంచి, ధర్మవరం అన్ని చీరలు ఉంటాయి. హోల్సేల్ ప్రైజెస్ అండి, రిటైల్లో కూడా ఇస్తారు, కానీ ఇవన్నీ హోల్సేల్ షాప్లు అన్నట్టు బల్క్లో దొరుకుతాయి మనకి. అలాగే మనకి హల్దీకి సంబంధించిన జెంట్స్కి ఉంటారు కదా, మగవాళ్ళకి కావాల్సిన కుర్తా పైజామా అవన్నీ ఉంటాయి. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఈ షాప్ పేరు వచ్చేసి కచ్చి. సో కచ్చి బ్రదర్స్ అని. ఇందులో అయితే అసలు క్వాలిటీ ఎంత బాగుంది అంటే, మేము ఎప్పుడు కూడా ఇదే షాప్కి వస్తాము. సో అందుకని ఇప్పుడు కూడా ఇదే షాప్కి వచ్చాము. అందులో లోపటైతే మనకి వీడియో అలో లేదన్నారు, సో నేను తీయలేదు. ఇక్కడ కొన్ని పెట్టుబడి చీరలు తీసుకొని తర్వాత డైరెక్ట్గా అయితే మేము బేగం బజార్కి వచ్చేసామండి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే మనకు పెళ్ళికి సంబంధించిన బట్టలు తప్ప మిగతా అన్నీ బేగం బజార్లో దొరుకుతాయి. స్టీల్ ఐటమ్స్, అలాగే పీటలు, చాటలు, గుల్లలు, డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి అసలు ఎంత మంచిగా డెకరేషన్ చేసినవి ఉంటాయో, ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకొకటి మనకి సారెకి ఇస్తాం కదా సామాన్లు, ఇత్తడి, రాగి, స్టీల్, అసలు ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే చెప్పలేమండి. ఇది మొత్తం హోల్సేల్ మార్కెట్ అన్నట్టు, మనకి రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతాయి అన్నీ. చూడండి ఇక్కడ మీకు కనబడుతుందో, ఇదంతా మొత్తం మనకి సామాన్లకు సంబంధించినవి అన్నట్టు. ఇంకా ముందుకు వెళ్తుంటే మనకి గోల్డ్ ఆర్నమెంట్స్, అదేనండి 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ షాపులు ఉంటాయి. అసలు ఒక్కొక్క షాప్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి, అంత బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి డిజైన్స్ కూడా. మనకి ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలో ఉంటాయి కదా, పడి పూజకు మెట్లు అని, సో పూజా సామాన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఎవ్రీథింగ్ బేగం బజార్ అంటే తెలియని వాళ్ళు ఉండారు హైదరాబాద్లో. అసలు ఎక్సలెంట్ మార్కెట్ అది. మనకి నెయిల్ పాలిష్ నుంచి బొట్టు, స్టిక్కర్స్, రబ్బర్ బ్యాండ్స్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మేము రెగ్యులర్గా వచ్చేదైతే ఈ షాపు. మేము ఎప్పుడు కూడా ఇదే షాప్లో తీసుకుంటాం, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్, మనకి క్లిప్స్ కూడా దొరుకుతాయండి, అన్ని హోల్సేల్ ప్రైస్కే ఉంటాయి. బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, మన పుస్తెల్ తాడ్స్ అంటాం కదా రోల్ గోల్డ్వి, అవి, చైన్స్, బ్రాస్లైట్స్ అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది చూడండి పల్స్లో, నాకు వాటి పేరు తెలీదు సరిగ్గా, సో అవి కూడా ఉంటాయి మనకి. చాలా అంటే చాలా బాగుంటాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి, సైడ్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవి కూడా ఉంటాయి. ఇంకొకటి మనకి ఏమన్నా అల్లిపించుకోవాలనుకుంటాం కదా, ఇప్పుడు డిజైన్ వైజ్గా పూసలు కానీ పర్ల్స్ కానీ అల్లిపిస్తారు కదా, అవి కూడా ఇక్కడ షాప్లో అల్లిస్తుంటారు, చాలా బాగా నీట్గా అల్లిస్తారు. ఎందుకంటే లాస్ట్ టైము మా మరిది పెళ్ళప్పుడు కూడా మేము మా తోడికోడళ్ళందరికీ సేమ్ ఉండాలని చెప్పి 2020లో మనకి కరోనాకి బిఫోర్ 2019 అనుకుంటా,
అప్పుడు బ్లాక్ థ్రెడ్ చాలా ట్రెండింగ్గా ఉండే కదా, అప్పుడు అవి మేము ఈ షాప్లోనే మినిమం 15 or 11 అనుకుంటా అల్పించుకున్నాము. అది ఇప్పటికీ కూడా కలర్ పోకుండా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ఇందాక చూపించాను కదా వడ్డానాలు, అసలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సైజెస్ దొరుకుతాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా వాళ్ళేనండి వర్కర్స్ అందరు కలిసి అల్లుతూ ఉంటారు. ఇంకా మనకి ఇక్కడ ఐటమ్ ఏదైనా తీసుకొని దానికి పర్ల్స్ కానీ ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళు యాడ్ చేసి ఇస్తుంటారు, కొంచెం చార్జ్ చేస్తుంటారు. ఇక్కడ చూసారా పార్టీ వేర్, నాకు ఐటమ్ పేరు అయితే తెలీదు కానీ చాలా బాగుంది. సిజర్స్ అంటారు కదా, సిజర్లో కూడా చాలా బాగుంది. ఇది అయితే ఇంత ఎక్సలెంట్ ఉందో, మీకు వీడియోలో అంత క్లారిటీ కనబడుతుందో లేదో కానీ రియల్గా అయితే ఎక్సలెంట్గా ఉంది. మా ఆడపడిచి వచ్చేసి రిసెప్షన్కి లెహెంగా తీసుకుంది కదా, సో ఆ లెహెంగా మీదకి ఈ సెట్ తీసుకుంటుంది అన్నట్టు. పెళ్ళికి గోల్డ్ ఆర్నమెంట్ చేయించినా కానీ కొన్ని డ్రెస్సెస్ మీదకి ఈ ఆర్నమెంట్స్ సెట్ అవుతుంది కదా, ఇంతకు మించి ప్రతి డ్రెస్ మీదకి ప్రతి గోల్డ్ ఐటమ్ చేయించుకోవాలంటే కష్టము. ఎందుకంటే గోల్డ్ రేటు టూ మచ్గా ఉంది, అందులో మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఇంకా కష్టం. సో అందుకని ఈ లెహెంగా మీదకి ఈ సెట్ అయితే తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. బేగం బజార్ అంటే బేగం బజార్ అండి, ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఎప్పుడు రష్ ఉంటుంది. వేరే ఊర్లో కూడా ఇక్కడ నుంచి ఐటమ్స్ తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. అసలు ఏం జనాలంటే ఒక సైడ్ తొబ్బడం, మా చేతిలో లగేజ్, చాలా కష్టంగా. బేగం బజార్కి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే ఆ సందులు బొందులు అంటే పక్క పక్కనే ఉంటాయండి, ఎందులో నుంచి ఎందులోకి వెళ్ళామనేది కూడా తెలియదు. ఫస్ట్ టైం వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ రావాల్సిన ప్లేస్కే వస్తారనుకోండి. కానీ బేగం బజార్ అంటేనే అసలు 365 రోజులు ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫుల్ పబ్లిక్, మార్నింగ్ టు ఈవినింగ్ కాదండి నైట్ వరకు కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు. సో షాప్లు కూడా ఓపెన్ ఉంటాయి, ఈవెన్ సండే కూడా ఓపెన్ ఉంటాయండి. సండే మేబీ తక్కువ 7 or 8 వరకు ఓపెన్ ఉంటాయి, కానీ మిగతా టైంలో అయితే ఎక్సలెంట్. ఇక్కడ అయితే చూసారా, ఇది ఇంకొక షాపు, ఇందులో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఆడపడుచుకి అలాగే మాకు కూడా. సో చాలా బాగుంటాయి ఈ షాప్లో కూడా ఐటమ్, చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి వీడియో అనేది ఎక్కడ కూడా లోపటే తీయడానికి అలో లేదు, అందుకని ఇవి కూడా వాళ్ళకి అడిగి తీసుకున్నాను. సో మనం ఐటమ్ తీసుకునేటప్పుడు చూసేటప్పుడు మాత్రం వీడియో కాల్ నాట్ అలౌడ్, ఫొటోస్ కూడా తీయనివ్వలేదు. అందుకని మేము ఏ ఐటమ్ తీసుకున్నామనేది నేను తర్వాత చూపిస్తాను. సో ఇది అండి షాపింగ్ అయితే చాలా బాగా అయింది. మాకు కూడా కొన్ని ఐటమ్స్ ఉంటే తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ, క్వాలిటీ బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది బ్రాస్ ఐటమ్, అంటే ఏమంటారు ఇత్తడి ఎక్కువ సామాను ఉంటాయి, రాగి, స్టీల్ బిందెలు, పీటలు. మనకి పీటల పైన ఊర్లలో అయితే మనకు చెక్క పీటలు ఉంటాయి కదా, ఇక్కడ ఆ చెక్క పీటల మీద కోటింగ్, ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఆల్మోస్ట్ ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కోటింగ్ పీటలు అనేది తెలుసు కదా. సో అలాంటి షాప్ అన్నట్టు చాలా బాగుంటుంది ఐటము. ఇక్కడ ఈ వీడియో తీయడానికి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నానండి, వీడియోస్ అయితే ఎక్కడ కూడా వాళ్ళు తీయనియలేరు. సో లాస్ట్కి మా షాపింగ్ అయితే అయిపోయింది. లాస్ట్ దాంట్లో పీటలు ఏమో తీసుకున్నాం, ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ కాలేదండి, ఇంకా చాలా ఉంది. సో ఈ రోజుకి మాత్రం ఇక్కడ వరకు షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా పెళ్లి గాజులు, ఇంకా కొంచెం షాపింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది, కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అందుకని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఉంటానండి, ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.